దేవుని నామానికి వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఈ వచనం ప్రకారం క్రీస్తులో విశ్వాసులుగా ఉన్నప్పుడు జాతి, సామాజిక స్థాయి, కులం, పురుషుడని స్త్రీ అని ఎటువంటి భేదాలు ఉండవు. మన జీవితం అనేది ఎన్నో భేదాలతో నిండి ఉంటుంది. కానీ క్రీస్తు యేసులో మాత్రమే అందరికీ సమానమైన విలువ ఉంది. అనగా క్రీస్తును విశ్వసించే వారందరూ దేవుని దృష్టిలో సమానులేనని ఈ వచనం తెలియజేస్తుంది. ఈ సత్యాన్ని మనసులో ఉంచుకొని ఒకరినొకరు ఎటువంటి భేదం లేకుండా సమానత్వంతో నడుచుకుందాం.